మిల్లుకెళ్ళే పని లేకుండా ఇంటికాడే ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడానికి కారం అయితే ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. ఇవి మిరపకాయలు ఎప్పుడో తెచ్చినవి, ఎలాగో ఉన్న పాడైపోతాయి కదా అని, కారం లేదని కొంచెం కారం కోసం మిరపకాయలు అయితే తొడిమెలు తీస్తున్నాను. ఆల్రెడీ వేరేగా కారంకి అయితే తీసింది అత్తయ్య, అంటే కొన్నారు. అవైతే ఇంకా మిల్లాడించలేదు. ముచ్చలు అయితే తీసేసరికి నడుములు పోయినాయి. మార్నింగ్ కూర్చున్నామంటే ఆఫ్టర్నూన్ 3 అయిందనమాట. అదైతే నేను వీడియో తీయలేదు. ఒక బస్తా అనమాట. ఇంకా అదైతే ముచ్చలు తీసి అలా పెట్టాము. అవే ఇవి వేస్ట్ ఉన్నాయి, కొంచెం మచ్చబడినాయి, పాడైనవి. ఎలాగో తాలింపుకి అట్లా వేసుకోవచ్చు, ఎలాగో పడ్డాయే కదా, లోన బాగానే ఉంటాయని అలా ఉంచాము. ఇవైతే మిక్సీ పట్టట్లేదు, అదైతే మిక్సీ పట్టాను. మిల్లులో ఆడించిన కారం అయితే బాగా మెత్తగా గ్రైండ్ అవుతుందేమో, ఇది అంత గ్రైండ్ అవ్వలేదు, గింజలు కొంచెం కొంచెం అలాగున్నాయి. సర్లే ఇంట్లోనే కదా ఏం కాదులే అనుకొని కొంచెం మెంతి పొడి ఆల్రెడీ ముందు టమాటా పచ్చడి చేసేటప్పుడు పట్టాను. అప్పుడే ఇప్పుడు మెంతుల పొడిని ఇంకా ఆవాల పొడి అనమాట 2 కలిపి పెట్టాను. ఇప్పుడు కొంచెం అదిగో అలాగొచ్చింది మెత్తగా, మరీ మెత్తగా అయితే రాలేదు. ఇది ఇంతకుముందు తీసుకుంది, అది చూడండి అంత ఎర్రగా ఉందో, ఇది అంత ఎర్రగా లేదు. కూరలో కూడా వాడి చూసాం కానీ అంత కలర్ ఏం రాలేదు, కారం కూడా అంతగా అనిపించలేదు నాకు. సర్లే ఇంకెలాగో చేసాం కదా అని ఇంకా అదే పెట్టేస్తున్నాను కూరలో కూడా. చూడండి ఎంత వచ్చిందో. ఆ మిక్సీ మొత్తము నింపాను కదా మిరపకాయలు, అంత మిరపకాయలకి ఇంత కారం అయితే వచ్చింది. ఇదైతే బాగా తడిగా ఉంది కదా, కొంచెం ఆరబెట్టాలి, అందుకని మూత తీసి పెడతాను.